ఎగొట్టుంటేనే మనం భరించలేము. అదే ఫ్యామిలీ మొత్తం పిసినారులైతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదిరే అభి along with his team. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మనీ. అది కూడా సేవింగే, మనీని సేవ్ చేస్తున్నా. నీకు అర్థమైందా? నమస్తే. ఈ రోజు మీరు మా ఇంటికి విందుకు రావాలి. వస్తారు కదా? పెడతారు కదా? మీరు వచ్చేటప్పుడు మాత్రం బాబు గారు మీరు బియ్యం బస్తా, మేడం గారు మీరు పప్పు బస్తా, అను కూరగాయల బస్తా తీసుకొని వస్తే నేను అందుకే ముందే రానని చెప్పేసా. వండుకొని తినేసిన తర్వాత మిగిలిపోయింది మేము సంవత్సరం అంతా వాడుకుంటాం. అర్థమైంది. జడ్జిలను కూడా వదిలిపెట్టట్లేదు కదరా దరిద్రుడా. ఒరే పిసినారోడా, పురుగుల పడిపోతావురా రే గుండు. నా పేరు గుండు కాదండి అయ్యా, అరగుండు. ఒరేయ్ మొత్తం పేరు పిలిస్తే నా స్వరపేటికి అరిగిపోతుందిరా, అందుకే షార్ట్ కట్ లో అలా పిలిచా. షార్ట్ కట్ అయితే అనుసేన ఏమని పిలుస్తావయ్యా? ఆయా అంట. చూశారండి అయ్యా, పేరు పిలవడంలో కూడా పిసిని పని చేస్తున్నాడు అయ్యా. బట్టలు కుట్టించుకుంటే డబ్బులు అయితే అని చెప్పి అతను గోను సంచి శ్రీవారు నాకు ఒక కవర్ గిఫ్ట్ గా ఇచ్చారు. మహాపురుషులు. నువ్వు చెప్పిన ప్రతి ముక్క నాకు అర్థమైంది. దీనికి గాను నీ జీతంలోంచి 30 రూపాయలు కట్టు. అన్ని పోను 39 రూపాయలు మిగిలినాయ్యా. అందులో 30 రూపాయలు చేస్తే 9 రూపాయలు ఏడబెట్టుకోనయ్యా. పని చేయరా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా ఇప్పుడు మనం పందెం కట్టుకుందాం. పందెం అయ్యా? ఒకవేళ ఈ పందెంలో నువ్వు నెగ్గితే నీకు డబ్బులన్నీ ఇచ్చేసి నేను ఇక్కడ నుంచి పంపించేస్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే జీవితాంతం నా దగ్గర జీతం లేకుండా పనిచేయాలి. అయ్యా చెప్పండి అయ్యా. పందెం ఏంటంటే, ఒక ట్రక్ డ్రైవరు 1 వేలో రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. 10 మంది పోలీసులు చూశారు కానీ పట్టుకోలేదు. ఎందుకు? 150 స్పీడ్ లో ఉంటాడయ్యా. కాదు. బహుశా పోలీసులకు ఇతను డబ్బులు ఇచ్చిండొచ్చయ్యా. కాదు. నేను చెప్పనా, ఆయన నడుచుకుంటూ వెళ్తున్న ట్రక్ లో వెళ్ళట్లేదు. కరెక్ట్. నువ్వు ఇప్పటి నుంచి మా ఇంట్లో పనికిరా. నువ్వు మాత్రం జీవితాంతం నా దగ్గర పని చేస్తూనే ఉండిపోవాలి. అర్థమైంది కదా? సరే గాని పేస్ట్ ఉంది కదా, పేస్ట్ తీసుకురాపో. పేస్ట్? మా ఇంట్లో 6 సంవత్సరాలు అయిందండి పేస్ట్ కొని. ఈసారైనా కొనండి అయ్యా పేస్ట్ అంట. పేస్ట్ రేయ్ ఇది ఇంకొక 6 నెలలు వాడొచ్చురా. పిండు కరెక్ట్ గా. దున్నపోతుని పిండినా పాలు వస్తాయి, పేస్ట్ పిండితే వేస్ట్ అండి. సరిగ్గా పిండు. పిండుతున్నా. అవును, పేస్ట్ కొన్నప్పుడు వైట్ కలర్ లో ఉంది, ఇప్పుడేంట్రా ఎరుపు కలర్ లోకి వచ్చింది? అయ్యా అయ్యా ఇది పేస్ట్ కాదండి అయ్యా, నా రక్తం అండి అయ్యా, నా రక్తం అండి అయ్యా. ఓహో రక్తం వచ్చేసిందా? ఓ పని చెయ్యి, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి నీ బ్లడ్ ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అది తీసుకొని వచ్చేసి. డబ్బులు? ఇందులో కూడా డబ్బులే. వస్తూ వార్తలు కూడా చదివేసిరా. ఏం వార్తలు నేను తెలుసుకుందాం. 2 రూపాయలు పెడితే పేపర్ వస్తాయి కదరా, కొనుక్కోవచ్చు కదా వార్తలంట. ఏమండి బియ్యం అయిపోయాయండి? బియ్యం అయిపోతే తినకుండా బ్రతకలేవా? చెప్పానుగా, గెస్ట్లను ఇంటికి పిలిచాను, వాళ్ళు ఏమన్నా తీసుకొని వస్తే మనకు జీవితాంతం తినొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, తిండి లేకుండా నేను బ్రతకలేను. ఒక పని చేద్దామా, నీకు తిండి ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా నేను ప్రశ్న ఇస్తా. ఆ ప్రశ్నకు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే ఇక్కడ నుంచి విముక్తి. ఒకవేళ నువ్వు చెప్పలేని పక్షంలో నువ్వు జీవితాంతం తిండి గురించి నా దగ్గర అడగొద్దు. సరే అడగనులేండి. ఓకే. ప్రశ్న ఏంటంటే, ఏ అనేవాడు బికి తండ్రి కానీ బి ఏకి కొడుకు కాదు. ఎలా? కూతురు అవుతుంది. కూతురు అవుతుంది. మేడం మీరు ఎప్పుడైనా ఫుడ్ గురించి అడగండి, మీకు పెడతా. నీకు మాత్రం జీవితాంతం ఫుడ్ కట్టు. చిచ్చి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనండి. అరే నువ్వు కూడా ఆన్సర్ విన్నావు కదూ? అయ్యా ఈ ఆన్సర్ విన్నందుకు గాను నీకు 2 సంవత్సరాలు ఫుడ్ కట్టు. మీరు మామూలు వ్యక్తులు కాదండి అయ్యా, మామూలు వ్యక్తులు కాదండి అయ్యా. సరే గాని వార్తలు ఏమి తీసుకొచ్చావు? 1000 రూపాయలు పెరిగిన వెండి ధర. అబ్బా నిన్ననే కొందాం అనుకున్నాను రా, పెరిగిపోయిందా? 2000 తగ్గిన బంగారం ధర. అమ్మా కొనుంటే నష్టపోయేవాని రోజు. అయ్యా మీరు పెరిగినా కొనరు, తగ్గినా కొనరు, ఎప్పుడు కొంటారు? ఫ్రీగా వచ్చినప్పుడు కొంటాను లేరా. వాట్ ఏ క్రియేటివిటీ. అరే గుండు ఒక్క నిమిషం రా, నువ్వు మొన్న చెప్పులు అడిగావు కదా? ధర్మప్రభులు చెప్పులు అడిగిన విషయం ఇంకా గుర్తుందా? ఒక్క నిమిషం ఉండు, నువ్వు అలాగే ఉండు. ఈ 2 బాటిల్ తీసుకొని ఇలా పైనుంచి కట్ చేసి షూ లాగా పెట్టుకో. దానికి గాను నీ జీతంలోంచి 6 రూపాయలు కట్టు. 2 బాటలు కట్ చేసి నాకు చెప్పులు. షూస్ రా, షూస్ వాడుకో. నా సాంబి రంగా. ఏమండి
తోడు కావాలండి. 25 ఏళ్ళుగా తోడు ఉంటున్నాను కదనే. మీ తోడు కాదండి, మజ్జిగలకు తోడు. ఫుడ్ గురించి అడగొద్దానని డ్రింక్ గురించి అడిగావా? సరేలే, మజ్జిగే కదా నీకు కావాల్సింది, ఇస్తాను వెళ్ళు. సరే. అరే గుండు, చెప్పండి అయ్యా. మీ అమ్మగారు పెరుగు తోడు కడిగింది, కానీ గ్లాసులో ఏం సరిపోద్ది గాని ఈ బకెట్ తీసుకెళ్లి పక్కింట్లో పెరుగు తోడు కడిగిరాపు. ఏ ఇంట్లో ఈ బకెట్ తోడు అడగానయ్యా? కాల్ని మొత్తం అన్ని ఇండ్లలో కవర్ చేయి, ఫుల్ పెరుగు వచ్చేస్తాయి కదా, అది తీసుకెళ్లి బాలాజీ స్వీట్ హౌస్ లో ఇచ్చేసేయి, వాడు నీకు డబ్బులు ఇస్తాడు, తీసుకుని వచ్చేసి. వాట్ క్రియేటివిటీ. తోడుందమ్మా పెరుగు, తోడుందమ్మా. అయ్యా తోడు. ఏంటండి ఇది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మరి అడుక్కోవడం ఏంటండి? నీకు అడుక్కుంటే నామోషిగా ఉందా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, వామ్మో. దానికి కరెక్ట్ సమాధానం చెప్తే నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు ఏమడిగినా నేనేం మాట్లాడను. అదే నువ్వు ఇవ్వలేకపోతే ఏమడిగినా నువ్వు మూసుకొని వినాలి, ఓకేనా? ప్రశ్న ఏంటంటే, బాబు గారు, మేడం గారు, మీ సార్ ట్రై చేసి, ఒక అమ్మాయి బాల్ ని తంతే 10 ఫీట్ల దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, ఎలా? అక్కడ గోడ ఉన్నది. లేదు. అటు సైడ్ నుంచి ఎవరైనా తను ఉండొచ్చు. కాదు. చెప్పండి. ట్రై చేస్తారా? నేను బాల్ తంతే అన్నాను కానీ ముందుకు తన్నిందా పైకి తన్నిందా చెప్పలేదు కదనే. పైకి తన్నింది, గ్రావిటీ ఆఫ్ ఫోర్స్ కిందికి వచ్చేసింది. ఏంటండి ఇది? నలుగురు చూసి నవ్వుతున్నారండి. నవ్వితే ఆరోగ్యానికి మంచిదేనే, అయినా వాళ్ళని నవ్వించలేక నాకు తలపోటు వస్తుంది తెలుసా. జెండు బామ్ తీసుకురాపో. జండు బామ్ ఎక్కడుండి చచ్చింది మన ఇంట్లో? పక్కింటి కాంతారావు దగ్గర తీసుకురా. లేదన్నారండి. ఎదురింటి అప్పారావు దగ్గర తీసుకురా. తూ అంటారండి. యువతల పక్కన సోమారావు దగ్గర తీసుకురా. తూ అంటారండి. వెనుకున్న జంగారావు దగ్గర తీసుకురా. అంటారండి. ఎద్దవలు 5 రూపాయలు పెట్టి జెండు బాంగ్ కొనలేరు. పిసినారు మా పోలు. ఉన్నా కూడా అడకు. అమ్మో, అయ్యో, మా ఇంట్లో 5 రూపాయలు జెండు బాంగ్ కొంటారా? 5 రూపాయలు జెండు బాంగ్. ఒరేయ్, కొనలేదురా, అలా దారిలో వస్తుంటే చెత్తకుండి పక్కన పడి ఉంది, సంవత్సరం వాడుకోవచ్చు కదా అని తీసుకొచ్చా. సంవత్సరం వాడతారయ్యా? ఏం చేస్తున్నావు? అంటే మూర్చిపోయాడు కదా, నీళ్లు చల్లుదామని. నీళ్లు చల్లుతావా? నీళ్లు వేస్ట్. నీకు నీళ్లు చల్లాలంతే కదా, మనం మూర్చలే పని. నేను ఎలాగో మోహం కడుకోలేదా? అయ్యా, ఆ పుణ్యస్నానాలు మాకెందుకయ్యా? వద్దయ్యో. సరే, వెళ్ళి పనులు చూసుకోండి దరిద్రులారా. ఏమండి బావగారు? ఎవడ్రా నీకు బావా? మీరే. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే మన పెద్దరికం నిలబడుతుంది. అమ్మా, నా కట్నం కట్ అయిపోద్ది. అలాంటి కుదరు. పెద్దరికం ఏంటది? పెద్దరికము తొక్కల పెద్దరికము. దేనికైనా ఒక సమ ఉజ్జి ఉండాలి, సమ ఆస్తులు ఉండాలి. మాకు 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయా? బావు గారు రండి, కూర్చోండి. ఇందాక అన్నావు పెద్దరికం గురించి మాట్లాడాలంటే పిల్లల ప్రేమను అర్థం చేసుకున్నావు. పెద్దరికం అండి. మరి పెళ్లిలో మావాడికి ఏం పెడదాం అనుకుంటున్నారు? మొత్తం మేము 10 కోట్లు, 8 బ్లాక్ 2 వైట్. ఈ ఆడపడుచు కట్నం లాగా మామగారి కట్నం లాంటివి ఏమైనా ఉన్నాయా? సరే, మీరు కాబట్టి మీకు 2 ఎరుపు కోట్లు. ఎరుపు కోట్ల అంటే ఇప్పటిదాకా మీరు మాట్లాడింది మొత్తం వేసుకునే కోట్లే. మాది కృష్ణానగర్ లో కాస్ట్యూమ్ షాప్. కాస్ట్యూమ్ షాప్. వామ్మో, వీడు సాగు నా మీదకి వచ్చేట్టుంది బాబు. ఏమండి డాక్టర్? ఎరా, నేను అలర్చానో లేదో డాక్టర్ ఎలా తీసుకొచ్చావు? టెక్సీన్ అదే కదండి, లాగ్ ఎందుకని తీసుకొచ్చేసాను. వెరీ గుడ్ డాక్టర్. చూడండి డాక్టర్, మా ఆయనకి ఏమైందో? బీపీ బాగా ఉంది, షుగర్ కూడా సరిపడా ఉంది, కష్టం, బతకడం కష్టం. అయ్యగారు, నేను కదా టెన్షన్ పడాలి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? 4 సంవత్సరాల నుంచి జీతం ఇవ్వట్లేదండి, రేపిస్తున్నారండి. 5 లక్షలు పెట్టి బైపాస్ చేయిస్తే బతికే ఛాన్స్ ఉంది. 10 రూపాయలు పెట్టి బస్ పాస్ చేసుకున్నాను, బతకలేమంటావా? డాక్టర్ గారు, మనం పందెం కట్టుకుందామండి. మీరు గెలిస్తే 10 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుంటా, మీరు ఓడిపోతే అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. సరే, ప్రశ్న ఏమిటంటే, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ఎన్ని రాత్రులు ఉంటాయి? 365 రాత్రులు. కాదు. ఏంటో నువ్వే చెప్పు. 10 రాత్రులు ఉంటాయి. 9 నవరాత్రులు, 1 శివరాత్రి. వీడు పడిపోయాడేంటి? సార్, మేడం, ఇప్పుడు మీరు నాకు 10 మార్కులు ఇవ్వాలంటే మీకు బంపర్ ఆఫర్ ఇస్తా. నేను ఒక ప్రశ్న అడుగుతా, వద్దులేండి, మీరు మార్కులు ఇచ్చిన తర్వాత అడుగుతా. థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్, ముందే కలవలు అది నాకేమిచ్చేవాడో వేసుకోవడానికి. రోజా గారు, సో థ్యాంక్ గాడ్ మనకి ఇంట్లో అలాంటి వాళ్ళు లేకపోవటం మన అదృష్టం. పాప మనసు ఎరుక్కుపోయింది, ఏ ఆన్సర్ చెప్పకూడదు దానికే చెప్పింది. బాబుగారు అయితే సేఫ్ గా ఆ సైడే రాలేదు. బాగుంది, నవీన్ చాలా బాగా చేసావు, హైపర్ గా బాగుంది. నాగబాబు గారు బాగుంది. ఆ రిడిల్స్ వేయటం
నవీన్ బాగా రెచ్చిపోయి మరీ చేశాడు బ్రహ్మానందం లాగా. అందరూ ఆ గెటప్లు వేసుకుని పరమ నీచమైన ఫినాన్స్ ఫ్యామిలీ లాగా బాగుంది, ఎంటర్టైన్ చేశాడు.